కృష్ణగాడి వీర ప్రేమ గాథ. కృష్ణగాడి సంగీత కచేరీకి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సూపర్ యాక్టర్, సూపర్ ఇంటెన్సిటీ, సూపర్ డాన్స్ అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ వెరీ వార్మ్ వెల్కమ్. 14 రీల్స్ సంస్థ మీద ఉండే అభిమానంతో అలాగే నానిని, మెహరీన్ని అండ్ ద హోల్ టీమ్ ని విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మహేష్ బాబు గారికి వెరీ 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 వార్మ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్. ఓకే, సో ఇప్పుడు కృష్ణగాడి సంగీత కచేరీ మొదలెట్టేద్దామా? ఇప్పటి వరకు మనం ఎన్నో ప్రేమ గాథల గురించి విన్నాం, వీర గాథల గురించి విన్నాం, బుర్రకథలుగా చెప్పాం. కానీ మొట్టమొదటిసారిగా వీర ప్రేమ గాథలు వినబోతున్నావురా. ఈ రోజుల్లో ప్రేమ కథలు ఎలా ఉన్నాయండి? ఈ రోజుల్లో ప్రేమ కథలు ఎలా ఉన్నాయండి? పేక మేడల్లా కూలిపోతున్నాయి. అటువంటి ఈ రోజుల్లో మన ముందుకు ఒక సరికొత్త ప్రేమ చిత్రం వస్తుందిరా. ఇంతకీ దాని విశేషాలు ఏంటో నీకు తెలుసా? ఇంతకీ ప్రేమ కథ చిత్రానికి ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారా సోదరా, ఈ ప్రేమ కథ తీద్దామని నిర్ణయించుకున్న తర్వాత ఒక మంచి ముహూర్తం కావాలని ఆలోచన చేసి గత ఏడాది అనగా 2015 జూన్ 21వ తేదీన సుముహూర్తంగా ఎంచుకొని అంగరంగ వైభవంగా ఈ యొక్క సినిమాని ప్రారంభించారా. అయితే షూటింగ్ ముహూర్తం సరిపోయింది. మరి ఎంతకి అందమైన లొకేషన్ గా ఏ సెలెక్ట్ చేశారు ఆయన? లొకేషన్స్ విషయానికి వస్తే మన దర్శక నిర్మాతలంతా కూడా కలిసి చక్కగా లొకేషన్స్ ఎంచుకోవాలని మన రాయలసీమలోని అనంతపురం జిల్లాలో విన్నావరా, అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రాల్లోని అందమైన పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క సినిమా లొకేషన్స్ కోసం ఎంతగానో వెతికి ఈ యొక్క షూటింగ్ ని చేశారా. చాలా బాగా చెప్పావు. మరి అందమైన లొకేషన్ ఇంకా అందంగా చిత్రీకరించడానికి కెమెరామెన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారా? వింటున్నారండి శ్రోతలారా, అందమైన సినిమా తీయాలంటే కెమెరామెన్ కావాలి. మరి కెమెరామెన్ గా ఈ సినిమాకి ఎవరు పనిచేశారో తెలుసా? మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమాకి వింటున్నారా, నెంబర్ 1 నేను ఒక్కడో సినిమా వచ్చిందా అని సినిమా వచ్చిందా? ఆ సినిమాకి పనిచేసినటువంటి రత్నవేలు గారి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్ గా పనిచేసినటువంటి మన యువరాజ్ గారిని ఈ యొక్క సినిమాకి కెమెరామెన్ గా పెట్టారా. మనకి వీరుల విధంగా కెమెరామెన్ ని సెలెక్ట్ చేశారు మన దర్శక నిర్మాతలు. మరి వినసొంపైన సంగీతం అందించడానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరిని సెలెక్ట్ చేశారా? మ్యూజిక్ ఒక సినిమాకి వెన్నెముక మ్యూజిక్ కాబట్టి అందమైన సంగీతం అందించాలని మన దర్శక నిర్మాతలు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో పనిచేసినటువంటి మన యొక్క సారండి విశాల్ చంద్రశేఖర్ గారిని చక్కగా ఎంపిక చేశారు. ఒక సినిమా తీసామంటే దానికి తప్పకుండా ప్రధాన ముఖ్య పాత్రలు ఉండాలి కదా. అలాగే ఈ సినిమాలో కూడా ప్రధానంగా 3 పిల్లల పాత్రలు ఉన్నాయి. ఏంటి, చిన్న పిల్లల పాత్రలు ఉన్నాయా? ఆ 3 ప్రధాన పిల్లల పాత్ర కోసం మన దర్శక నిర్మాతలు కొన్ని వందల మంది అప్లికేషన్స్ లో ఏలి సేకరించి అందులోంచి 3 పిల్లలు మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే వందల కొద్ది అప్లికేషన్లు 3 సెలెక్ట్ అయ్యారండి. 3 సెలెక్ట్ అయ్యారా? అదృష్టవంతులు ఎవర్రా? అసలు ఈ పిల్లలు ఎటువంటి వారు నీకు తెలుసా? ముద్దులోనికే బాలలు, ముద్దులోనికే బాసలు, ముద్దుల ముత్యాల మాటలు, ముద్దుల ముత్యాల మాటలు, పిల్లలు కాదురా నాయన, పిల్లలు కాదురా నాయన, పిలుగుల్లా నటించారా రండి భయ తమ్ముడా, సై మేడు బలాలి దాదానా, బలారెడ్డి భయ తమ్ముడా, సై మేడు బలాలి దాదానా, తరిగిట జంతరిదా. ఎంతకీ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేశారా? ఒరే సోదరా, సినిమాలో హీరోయిన్ పాత్ర విషయానికి వస్తే ఈ పాత్ర పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి పాత్ర తగ్గట్టుగా మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేయాలని, ఎందుకంటే హీరోయిన్ అంటే మహాలక్ష్మిలా ఉండాలి కాబట్టి ఎందరో హీరోయిన్ వెతికి చివరిగా మన కొత్త హీరోయిన్ అటువంటి మెహరీ గారు అయితే మహాలక్ష్మిలా ఉంటారని ఆలోచన చేసి మెహరీ గారిని ఓకే చేయడం జరిగిందిరా. చాలా బాగున్నాయ్యా. అంద చందముల రంబను పెంచిన అందగత్తె ఆమె, నటనలలోను నాట్యములోను ప్రతిభను చాటిందా నటనలలోను నాట్యములోను ప్రతిభను చాటిందా అమయ్య. ఆ విధంగా
కథానాయకుని ఎంపిక చేయడం జరిగిందిరా? అన్ని బాగానే ఉన్నాయి. అసలు ఈ సినిమాకి డైరెక్టర్ గా ఎవరిని సెలెక్ట్ చేశారో చెప్పలేదు. సోదరా శ్రద్ధగా చెప్తాను విను. ఎందుకంటే దర్శకుడుగా మన చంద్రశేఖర్ ఏలేటి గారి దగ్గర శిష్యుడిగా చేసినటువంటి హను రాఘవపూడి గారు, ఈయన ఎవరో తెలుసా? మన హను రాఘవపూడి గారయ్యా. ఈ హను రాఘవపూడి గారు తన మొదటి సినిమాగా అందాల రాక్షసి సినిమా తీసి మంచి ప్రేమ కథా చిత్రంతో విజయం సాధించారు. అయితే రెండో సినిమాగా మనకి ఈ సంస్థలో పనిచేయడం జరుగుతుంది. అటువంటి దర్శకుడిని మన యొక్క సినిమాకి దర్శకుడిగా ఉండడం చాలా అదృష్టం. అన్ని బాగానే ఉన్నాయి కానీ బ్రదరు, ఎందుకు అసలు ఈ సినిమాలో హీరోగా ఎవరిని సెలెక్ట్ చేశారో చెప్పలేదు. ఇక హీరో విషయానికి వస్తే ఎవరండి మన సినిమా హీరో గారు? ఎవరనుకున్నావు? భలే భలే మగాడి వచ్చేసావా? భలే భలే మగాడి సినిమాతోటి చక్కగా ఒక మధ్య మరుపు క్యారెక్టర్ లో మన అందరినీ ఎంతో నవ్వించి మెప్పించినటువంటి నాని గారు. అవునా? ఆ నాని గారే ఈ సినిమాకి హీరోగా ఉన్నారా? ఇకపోతే నాని గారి గురించి చెప్పుకోవాలంటే రాజమౌళి గారు తీసినటువంటి ఈగ సినిమా చూసావా నువ్వు? బ్రహ్మాండమైన సినిమా రాది. ఆ ఈగ సినిమాలో వైవిధ్యమైనటువంటి పాత్ర పోషించారు. అంతేకాకుండా పిల్ల జమీందారు అనే సినిమాలో ఒక జమీందారి పాత్రలో వీరత్వాన్ని చూపించి 10 మంది నవ్వించడమే కాకుండా అందరూ బాగుండాలనే సందేశాన్ని ఆ సినిమా ద్వారా మనకు అందించారు. అటువంటి కథానాయకుడు ఈ నాని మన సినిమాకి కథానాయకుడుగా దొరికారు. అయితే అసలు నాని గారు ఎటువంటి వారు నీకు తెలుసా? నాని గారు ఎటువంటి వారంటే ఎంత అందగారంటే చంద్రుని మించిన రూపము సై, చంద్రుని మించిన రూపము సై, చండ ప్రచండమైన తేజము సై, చండ ప్రచండమైన తేజము సై, సాలు రాసై కోర కోర మీసాలు రాసై ఉంగరాల తల కట్టు రాసై ఉంగరాల తల కట్టు రాసై తనక్కతో జనం మెచ్చిన హీరోరా మనకు వచ్చిన నానీరా జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా జనం మెచ్చిన హీరోరా మనకు నచ్చిన నానీరా. చంద్రులకి దరిగిన అన్ని బాగా చెప్పావు. అసలు ఇతరాలుంటేనే ఎన్ని పత్రాలనే చేయొచ్చు. అవునరా? అటువంటి ఈ సినిమాకి నిర్మాతలు ఎవరో ఆ విశ్వాసం చెప్పలేదు. ఒరే ఇక సినిమా నిర్మాణం గురించి వచ్చేసరికి మన 14 రీల్స్ సంస్థ వారు, అంటే సామాన్యమైన సినిమాలు తీయలేదు వారు, 14 రీల్స్ సినిమా వారు ఈ యొక్క సినిమాకి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అయితే గతంలోనే మొదటి సినిమాగా వ్యక్తులు వెంకటేష్ గారితో కలిసి నమో వెంకటేశ ఒక సినిమా తీశారు. నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ నమో నమో. ప్రఖ్యాత నిర్మాత అమరజీవి డి రామారాయుడు గారి కుమారుడు వెంకటేష్ గారితో పచ్చి సినిమా తీశారా? అవునరా? ఇక రెండో సినిమాకి వచ్చేసరికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి దూకుడు దూకుడు ఈ దూకుడు నీకు సాటెవ్వరు. అవునా? ఆ దూకుడు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమ రికార్డులు బద్దలు కొట్టేటువంటి సినిమా మన దూకుడు సినిమా. అంతేకాకుండా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి నంబర్ 1 నేనొక్కడిని, ఆగడు. అంతేకాకుండా ఆగడు సినిమా చూసావా? చూసావా? శ్రీమంతుడు. అలాగే రాముడు వచ్చినాడు రో ఈత సరియ శివధనుసు ఎత్తినాడు రో. సూపర్ స్టార్ వచ్చినాడు రో ఈత సరియ మహేష్ బాబు వచ్చినాడు రో. నిజంగానే వచ్చారా మహేష్ బాబు గారు? అయితే ఇటువంటి సినిమాలే కాకుండా మన నందమూరి బాలకృష్ణ గారితో కలిసి లెజెండ్ అనే ఒక సినిమా తీశారు. నువ్వు ఫుల్ టు జింక ముందు పోదు, సింహం ముందు పోదకు. అవునురా? ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన మన 14 రీల్స్ వారు దర్శకుడు రావుపూడి గారితో కలిసి నాని గారి హీరోగా ఈ యొక్క సినిమా తీయడం జరుగుతుందిరా. అన్ని విషయాలు చెప్పావు కానీ అసలు విషయం చెప్పలేదురా. ఏమిట్రా? ఎందుకు ఈ సినిమాకి వెరైటీ టైటిల్ అన్నా ఏ టైటిల్ పెట్టారో చెప్పలేదు నాకు. ఒరే సోదరా, ఇంకా మా వాడికి అర్థం కాలేదండి. ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకి టైటిల్ గా కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే టైటిల్ పెట్టారా? కృష్ణగాడి వీర ప్రేమను శ్రద్ధగా వినరయ్యా. వీక్షించండి వీరు విందుగా వీర ప్రేమ గాథ. కృష్ణగాడి వీర గాథను శ్రద్ధగా వినరయ్యా. వీరు విందుగా వీర ప్రేమ గాథ. ఉన్నాయా? అన్ని బాగానే కుదిరినాయి. అక్కడ చూస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఉన్నారు, ఇక్కడ చూస్తే మన హీరో నాని గారు ఉన్నారు, అది చూస్తే హీరోయిన్, ఇది చూస్తే నిర్మాతలు
ఒరే సోదరా, ఇన్ని విశేషాలున్న ఈ సినిమాకి విడుదలకు ముందుగా ఆడియో ఫంక్షన్ జరగాలి కాబట్టి ఈ రోజున కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే సినిమా యొక్క ఆడియో ఫంక్షన్ జరుగుతుందిరా. త్వరలోనే ఈ సినిమా మన ముందుకు రాబోతుంది. శ్రవంతి రవికిషోర్ గారు, మీరు సాంగ్ లాంచ్ చేసే ముందు కెన్ వి ఆస్క్ క్వశ్చన్? ఒక క్వశ్చన్ అడగచ్చా? ప్లీజ్ ప్లీజ్ విత్ యువర్ పర్మిషన్, మీ ఫస్ట్ క్రష్ గురించి చెప్పండి. I think there was too long a time back, so let's. టూ లాంగ్ బ్యాక్ అయినా సరే ఫస్ట్ క్రష్లు గుర్తుంటాయండి. మీకు గుర్తుంది కానీ మీరు చెప్పట్లేదు. పబ్లిక్గా అడగకూడదు కాబట్టి. ఓకే సరే, మీరు చూసినటువంటి ప్రేమ కథల్లో మీకు బాగా ఇష్టమైన ఒక ప్రేమ కథ? మూవీస్కి అయితే నా మూవీ నువ్వే కావాలి. ఓకే, నువ్వే కావాలి. అండ్ రీసెంట్గా మేము ఇంకొక ప్రేమ కథ కూడా చూసాము, నేను శైలజ. రత్నవేల్ గారు సార్ ప్లీజ్. అండ్ యువరాజ్ గారు. సో ముందు గురువు గారు మాట్లాడతారా, ముందు శిష్యులు మాట్లాడతారా? ఎవరు? హూస్ గోయింగ్ టు టాక్ ఫస్ట్? యువరాజ్. Thank you so much, sir. You made me a best cameraman for me in this year. It's a pleasure to be here. All the best to 14 Reels and the entire team. Thank you so much. Yuvraj is my assistant. He worked with me for 8 years in the film industry for Robo, Varnamayaram, Nenu Okade and all. He's a highly talented guy. I hope this film will take him to the next level. Thank you so much. వచ్చేసాడు చూడు పొద్దున్నే ఆ సూర్యుడు చలి పుడితే దిగిపోతాడు మాటకిలే పగలే పేడంటాడు మండుకుండే పైన చంద్రముంది గుండెల్లోన వీరాసుర గుణముల్లోన కర్ణుడికి కజిన్స్ మేమురా సూపర్ స్టార్ మహేష్ గారికి, మహేష్ ఫ్యాన్స్ అందరికీ హాయ్. గుడ్ ఈవినింగ్ ఆల్. అక్కడ భయపడుతూ ఉన్నాడు కృష్ణ గారు. ఆడి గన్ అంటే భయం, నాకు మైక్ అంటే భయం. ఆయన మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను. వేదిక మీద ఉన్న సుకుమార్ గారికి, అలా నరేష్ గారికి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికి అందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంత లెజెండరీ బ్యానర్ దూకుడు, ఆగడు, 1 ఇలాంటి సినిమాలు తీసిన లెజెండరీ బ్యానర్ 14 Reels పైన నేను వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రామాచంట గారు, గోపియాచంట గారు, అనిల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత ఈ సినిమా దర్శకుడు అను రాఘవపూడి. బయట చాలా క్లోజ్గా ఉంటారండి, పాట రాసేవాడు మాత్రం బెండ్ తీస్తారు. అందాల రక్షతో నాకు అసలు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చిన అను రాఘవపూడి. ఈ సినిమాతో సింగిల్ కార్డ్ రాసే అవకాశం కల్పించారు. థ్యాంక్స్ టు అను రాఘవపూడి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాని గారు, మీ సినిమా కొరకు నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అలాట్ అండి. ఇంకా మర్చిపోతే సారీ. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వంటే నా నవ్వు, నేనంటే నే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని అవునంటూ మాటేవో నిజమంటూ నేను లేరాని దూరాలిను పోనని ఎటు ఉన్నా నీ నడక వస్తా గాని వనక దగ్గరగా రాని నువ్వు దూరమే నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపే చేరేనులే నీ అడుగేమో పడివేల గుడి అయినదే నీ చూపేమో సడిలేని ఉరుమైనదే నేను నీ కోసం తడిసిపోరా వానలో ఈ చినుకు ఆ మేఘం పోన సరే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే నీళ్ళల్లో మన పల్లె మల్లెల్లో తెలుపల్లే ఈ భూమికే వెలిగిచ్చే వరమే ఈ ప్రేమ ఈ చినుకు ఆ మేఘం పోన సరే సూర్యుడితో జత కట్టి ఒకటవుతాయే
ఇస్తాననుకోలేదా తలుపస్సలు తీయవు తడితే పో పసివాడని జారి పడితే బొగ్గన తెచ్చి చంపేశావే. నువ్వు నేనంటూ పలికే పదముల్లో అధరాలు తగిలేనా కలిసే ఉన్నా మనమంటూ పాడు పెదవుల్లో చూడు క్షణమైన విడిపోవులే. ఇది ఓ వేదం పదరు శుభవుదాం అంతులేని ప్రేమకే మనం నివురు తొలగేలా నిజము గెలిచేలా మౌనమే మాట మార్చేసినా నవ్వేటి కోపానివే మనసతికిన ఓ రాయివే. నువ్వు కలిసొచ్చే శాపానివే నీరల్లే మారేటి రూపానివే నచ్చేదారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే వద్దన్నా తిరిగేటి గుడి దొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ. సినిమా టైటిల్ ఫస్ట్ ఈ సినిమా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో జరిగిందండి. మన రాము గారు, అనిల్ గారు, గోపి గారు వీళ్ళు చేస్తున్నప్పుడు నేను షూట్లో చూస్తున్న అరకులో గ్యారంటీ ఫిల్మ్ పెద్ద హిట్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో అందరూ కష్టపడుతూ ఇష్టపడుతూ చేసిన సినిమా ఇది పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఎంత డేంజర్ గాడిలో గిఫ్ట్ ఇచ్చి ప్రేమని మరిచినావా పెళ్ళిని సీతలాంటి ఆ పిల్ల అన్న రావణుడు రామరామ అందుకే రాయంతున్న ప్రేమ అసలే చెప్పలేమా టాక్లోనో టచ్లోనో డ్రీమ్లోనో డూయెట్లోనో ఒకడు బ్రహ్మ ఒకడు జన్మ ఇచ్చావే కర్మ. సుకుమార్ గారు మీ విషెస్ చెప్పే ముందు ఇది ప్రేమగాథ కాబట్టి మీ ఫస్ట్ క్రష్ గురించి మాకు ఏమైనా మీరు చెప్తారా ప్లీజ్? యా యువర్ ఫస్ట్ క్రష్ బిఫోర్ 10th క్లాస్. After 10th class, ఆఫ్టర్ 10th క్లాస్. ఓకే చెప్పండి, ఇంట్రెస్టింగ్ వినండి. Mahesh. ఈ మహేష్ గారితో ఉండేటువంటి ప్రాబ్లమే అది. అమ్మాయిలే కాకుండా అబ్బాయిలకి కూడా క్రష్ కలుగుతోంది. ఓకే ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్స్ అండి. ముఖ్యంగా 14 years ఎంటర్టైన్మెంట్తో ఉన్నది నాది ప్రత్యేకమైన అనుబంధం. ఎందుకంటే నేను లైఫ్లో ఇలాంటి వ్యక్తులు కలవలేదు, చూడను కూడా. సినిమా తర్వాత కూడా అదే రిలేషన్షిప్, అదే ఫేస్, అదే చిరునవ్వు.
అదే పలకరింపు, అదే ఫోన్, ఎప్పుడు ఏ తడ రాలేదు. ఇప్పుడు మాట్లాడుతున్న నిజంగా కూడా నేను మూవ్ అయిపోతాను అనమాట. లవ్ యూ రామ్ గారు, లవ్ యూ గోపి గారు, లవ్ యూ అనిల్ గారు. నిజంగానండి, మీలాంటి వ్యక్తికి సక్సెస్ రాకపోతే అది దారుణ విషయం. సక్సెస్ వచ్చి తీరుతుంది డెఫినెట్గా. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మీతో నేను కలిసి పనిచేస్తుంది గాను, ఇప్పుడు ఇలా రావడం కానీ, మీతో చేయడం కానీ అంతా చాలా చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది సినిమా సంబంధించిన ట్రైలర్ సంబంధించి కొన్ని పార్ట్స్ చూశాను నేను. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ కావాలి. ఇంకా అలాగే హను, ఐ థింక్ యు ఆర్ వెరీ స్పెషల్. ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడతానంటే, నేను అందరి రాక్ష సినిమా చూస్తూ టీవీలో చూస్తూ ఒకసారి ఆగిపోయాను ఎవరి అబ్బాయి అని. ఎందుకంటే తను ఇంతవరకు స్టైల్ ఆఫ్ నేరేషన్ వేరేలా ఉంది. సో మాలా కట్ చెప్పకుండా, అంటే తను కథ రాసుకునే తీరే సినిమా మేకింగ్లో ఇమిడి ఉంటుందన్నమాట. అలా చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే వెరీ స్పెషల్. ఐ థింక్ ఈ సినిమాతో నేను సక్సెస్ రావాలని, నేను మంచి డైరెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. యువరాజ్, ప్రత్యేక యువరాజ్ గురించి చెప్పాలి. రత్నవేల్ గారు ఎప్పుడో కానీ చాలా అంటే ఆయన కెమెరా వదిలిపెట్టరు, అసలు ప్రతి షాట్ ఆయనే తీయాలనుకుంటారు. సో అలాంటిది తన శిష్యుల్లో కొంత అంటే ఈ సినిమా పర్లేదు ఇది షూట్ చేయొచ్చు నాకు చెప్పింది యువరాజ్ మాత్రమే. అలా యువరాజ్ని సహృదయంతో ఈ సినిమాకి ఆయనే సజెస్ట్ చేశారు, రత్నవేల్ గారే. సో డెఫినెట్గా యువరాజ్ ఈ సినిమాతో తన మంచి కెమెరామెన్గా ప్రూవ్ చేసుకుంటాడని, మంచి సినిమాగ్రాఫర్ ఇంకో కోరుకుంటానండి. సామాన్యంగా కనిపించే అసామాన్యుడు నాని. ఇందా చూస్తే పక్కన ఒక సామాన్య యువకుడు కనబడ్డాడు అనమాట. అంత టాలెంట్ పెట్టుకుని అంత సామాన్యంగా కనిపించడం అరుదైన విషయం. సో ఈ సక్సెస్ పరంపరలో తను కూడా దూసుకుపోవాలని కోరుకుంటున్నాను. ఇంకా లిరిసిస్ట్ కేకే, తను నాకు చాలా కాలం నుంచి పరిచయం, కానీ కుమార్ 20Fలో సాంగ్ రాశారు. తను వెరీ టాలెంటెడ్. ఎందుకంటే తన ఫస్ట్ వెర్షన్ ఏంటి, సాధారణంగా ఫస్ట్ వెర్షన్ లిరిక్ తను ఓకే అంటే ఒక వెర్షన్ రాసి తీసుకొచ్చాడు, దాంట్లో చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప మొత్తం చాలా బాగా రాశాడు. అప్పుడు ఐ థింక్ ఈ సినిమా మొత్తం తనే రాస్తున్నాడు. తను కూడా అంటే ఇంకా లిరిసిస్టులు తను తక్కువ మంది మీరు, అంటే కాన్వెంట్ స్టడీస్ అయిపోయాయి కాబట్టి, అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది కాబట్టి తెలుగు వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయిపోయారు. ఆ లాస్ట్ తరంలో ఇద్దరు ముగ్గురు లిరిసిస్టులో తను ఒకడు. ఇంక వీళ్ళే మిగిలిన లిరిసిస్ట్ అంటే ముందు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అందులో కేకే ఒకరు. సో ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి, అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కర్లేదు, నేను ముందే చెప్పేస్తాను అంట. థ్యాంక్ యూ అండి మహేష్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ టు ఆల్. హాయ్, మై నేమ్ ఇస్ విశాల్. सॉरी माई तेलुगु इज़ वेरी बैड, इसलिए मैं हिंदी में बात करता हूँ. आई एम रियली हैप्पी कि मुझे ये अवसर मिला. आई हैव गॉट दिस अपॉर्चुनिटी टू वर्क फॉर 14 Reels. मैं बहुत खुश हूँ आज क्योंकि नहीं తెలుగు నీకు తెలుసా లేదు. Okay, so I'm really thankful to 14 Reels for having given me this opportunity. Hanu sir, वो मेरे बहुत close friend है 3 साल से, और I hope you will like the songs and you will support my music, and I hope you enjoy the audio. Thank you so much. ఎగిరి
మీరేమైనా కొంచెం మాకు చూచాయిగా ఆ స్టోరీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పగలరా? ఒక మంచి లవ్ స్టోరీ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా రామ్ గారు, గోపి గారు, అలాగే అనిల్ గారు నాకు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. సో ఒక మంచి అభిరుచి ఉన్న ప్రొడ్యూసర్స్. సో డెఫినెట్గా ఇంకా ఈ సినిమా కాదు, ఇంకా వాళ్ళు ఏ సినిమా చేసినా పెద్ద స్థాయిలో సక్సెస్ అవ్వాలని కోరుకునే మొదటి వ్యక్తిలో నేను ఉంటాను. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ అలాగే మా హను రావిపూడి గారు, అందాల రాక్షసి, ఆ సినిమా చాలా బాగుంది. అంటే యాజ్ అ టెక్నీషియన్ నాకు అన్ని చాలా బాగా చేశారు ఆయన. మ్యూజిక్ ఇవాళకి వింటూ ఉంటానండి. సో ఈజ్ వన్ టేస్ట్ఫుల్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఈ సినిమాతో పెద్ద హిట్ కొడతారు. అండ్ అలాగే యువరాజ్ గారికి ఈ సినిమాలో పరిచయం చేస్తున్నారు, మెహరీన్ గారికి ఫస్ట్ టైం వస్తున్నారు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడాలి. జిల్ జంగ్ జక్కన్ ఈ మధ్యన తమిళ్లో సిద్ధార్థ్ మూవీ రిలీజ్ అయింది, ఆడియో రిలీజ్ అయిందండి. సో అది నా ఈ మధ్యన ఫేవరెట్ సాంగ్ అండి. షూట్ ద కుర్వీ ఈస్ మై ఫేవరెట్ సాంగ్ సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. అండ్ ఆఖరికి మా నాని గురించి, తన గురించి మాట్లాడాలంటే నన్ను అంటే నా గురించి మాట్లాడుతున్నట్టు ఉంటుంది, కానీ తప్పదు, మీ గురించి పొగడాలి. సో నాని ఏంటంటే ప్రతి సినిమాకి అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే తను సెలక్షన్ ఆఫ్ ద స్టోరీస్. ఒక సినిమాకి ఇంకొక సినిమాకి చాలా విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఉంటాడు. సో ఈ సినిమా గురించి నాకు మొత్తం తెలుసు. సో డెఫినెట్గా ఇది ఒక మంచి అంటే భలే భలే మగాడి కంటే ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే టీజర్ 30 seconds అన్నాం, ఇప్పుడు ట్రైలర్ 2 నిమిషాలు ఉంది. చెప్పే చెప్పగలిగినంత చెప్తా. వీరా సోదర మన కృష్ణ గాడి వీర ప్రేమ గాథ. భూమి మీద బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి, కానీ ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది. ప్రేమ కాదన్నా, ప్రేమ ఎదురా చూడరా, ఇదిగో ఇది ఉందే, దీనికి మనకి అస్సలు పడదు. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా ఇది అందరికీ తెలిసింది, ఎవరికి తెలియంది ముందు వచ్చేది. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? నువ్వంటే నా నవ్వు, నేనంటే నువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. వేరే ప్రేమ కాదన్నా, వీరత్వం ఏది? వెంట పడేలా చేస్తే కొట్టాలా, ప్రేమ పెట్టి పాడు కబుర్లు చెప్తే ప్రాణం పోద్ది, చెప్పకపోతే మహాలక్ష్మి పోద్ది. తుది నా అమ్మాయి ఎలాగో పోయే ప్రాణం మహాలక్ష్మి అకౌంట్లోనే. అసలు కదా ఇప్పుడు మొదలైంది. 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశం 4 చక్రాల బండిలో హనుమంతుడి సాక్షిగా ఎదురుపడింది. ఆ క్షణం నుంచి నా జీవితం అదే హనుమంతుడి సాక్షిగా జరిగిన కురుక్షేత్రం అయిపోయింది. ఈ యుద్ధం ఎవరితో చేస్తున్నానో తెలియదు, కానీ ఎవరి కోసమో తెలుసు. మహాలక్ష్మి కోసం, నా మహాలక్ష్మి కోసం. ఏం జరుగుతుంది బాసు? ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పు. 2 నిమిషాల్లో చెప్పడానికి ఇది కథ కాదురా, గాథ. జై వీరాంజనేయ. రారా రావేరా గప్ప కింద తుప్పలంటూ పుల్లాయిరా, రారా రాతేరా ఇది కోడికలు పట్టుకుందేరా. 14 Reels Entertainment అనే సంస్థ మనలాగా సినిమాని ప్రేమించే వాళ్ళ కోసమే స్థాపించారు ఈ ముగ్గురు కలిసి. అందుకని ఇలాంటి అద్భుతమైన సినిమాల్ని మన కోసం అందిస్తూ ఉన్నారు. వారికి కృతజ్ఞతలు చెప్తూ చిత్రం దర్శకులు హను రాఘవపూడి గారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రేమ గాథని మనకు అందించబోతున్నటువంటి ఈ డైరెక్టర్ గారి ప్రేమ గాథ ఏమిటో తర్వాత అడిగి తెలుసుకుందాం. చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారు is already here on this. Once again you are wanted sir. సినిమాటోగ్రాఫర్ యువరాజ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ది రేస్. ఎడిటర్ సిఎంఆర్ వర్మ గారు అండ్ ఫైట్ మాస్టర్ విజయ్ మాస్టర్ గారు.
ఈ సినిమాలోని పాటల్ని కొరియోగ్రాఫ్ చేశారు రాజు సుందరం గారు. వారి స్టెప్పులు డాన్సులు అంటే మనకు బాగా ఇష్టం, వారికి థ్యాంక్స్ చెప్తూ అలాగే ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ లహరి మ్యూజిక్ నుంచి చంద్రు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ది రేస్. సిడీ లాంచ్ కి మరోసారి వేదిక మీదకి సుకుమార్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే అలర్ నరేష్ గారిని, వాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాలోని ఆ ముగ్గురు చిచ్చర పిడుగులు, వేర్ ఆర్ ద క్యూట్ ఫెలోస్? నైని, మోక్ష అండ్ శ్రీ ప్రథమ్. కమ్ ఆన్, వచ్చేయండి ముగ్గురు. వీళ్ళ ముగ్గురుతో మాట్లాడడం చాలా కష్టం. కమ్ ఆన్. అండ్ కృష్ణ గారు, కృష్ణ అండ్ మెహరీన్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నాని అండ్ మెహరీన్. రత్నవేల్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. పిఆర్ఓ వంశీశేఖర్ గారు. క్లిప్స్ నౌ నుంచి భరద్వాజ్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. క్లిప్స్ నౌ టు వాచ్, టు షేర్. అండ్ ఈరోజు కృష్ణగాడి వీర ప్రేమ గాథ సంగీత కచేరీకి విచ్చేసినటువంటి మహేష్ బాబు గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఓకే, కృష్ణగాడి వీర ప్రేమ గాథ ఆడియో సిడి లాంచ్ అవ్వబోతోంది. ఇప్పటి వరకు గన్తో లాంచ్ చేశారు మహేష్ గారు. మహేష్ గారు మాట్లాడతారా? బాగుండండి. నాని కూడా మాట్లాడతారు, ఉండండి. యాక్చువల్లీ ప్రతి సాంగ్ మనం గన్తో లాంచ్ చేశాం కదా, కానీ గన్లో బుల్లెట్స్ అయిపోయాయి. సో మహేష్ గారు ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి ఓకే, మీ ఫీలింగ్ ఏంటో నాకు అర్థమవుతుంది. మీరందరూ ఇంత దగ్గరగా చూడాలనుకుంటున్నారు కదా. ఓకే మహేష్ గారు, గన్లో బుల్లెట్స్ అయిపోయాయి కాబట్టి మీరు ఒక స్మైల్ విసిరితే సిడీ లాంచ్ అయిపోతుంది. ఇంకొంచెం రతనాల రాసులనేది కాలంతో మారనిది ఆశతోనే మీ స్మైల్ తో ఈ సిడీ లాంచ్ అయింది. పాటలు కూడా అన్ని స్మైల్ స్పేస్ తీసుకురావాలని ఆశిస్తున్నాను. వచ్చేసాడు చూడు సూర్యుడు, సరిపడితే దిగిపోతాడు, ఆరగిలే పగలే వేడంటాడు. ఇష్టేశాడు చూడు
గుణముల్లోన కర్ణుడికి కజిన్స్ మేము రారా రాబేరా గప్ప కింద కోపాలంటుకున్నాయిరా రారా రాదేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా రారా రాబేరా గప్ప కింద కోపాలంటుకున్నాయిరా రారా రాదేరా గిన్నె కోడి గన్ను పట్టుకుందేరా Mahesh Babu garu, please launch the CD box also. Fourteen Reels Entertainment and Mahesh Babu గారికి ఉండేటువంటి అనుబంధం మనందరికీ తెలిసిందే. దూకుడు సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో, మహేష్ గారి స్మైల్తో విడుదలైన ఈ ఆడియో అంతే సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. The cast and crew along with Mahesh Babu garu to please come forward for a group photo. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడికి పిలువగానే ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా వస్తానని వెయిట్ చేసిన మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, మా సూపర్ స్టార్ ఎందుకంటానంటే మా సంస్థకు అనుబంధంతో మన సూపర్ స్టార్ ఎందుకంటున్నానంటే ఆయన మీద అభిమానంతో మీలో ఒకటిగా. థ్యాంక్ యూ సార్. It's a greatest honor to have our superstar in our audio launch. The 1 year back, మేము చేసిన తెలియక చేసిన కొన్ని తప్పుల వల్ల when 14 Reels is into trouble, all the big heroes, మేము వర్క్ చేసిన హీరోలు అందరూ, ఆర్టిస్టులు, ఆల్ తెలుగు ఇండస్ట్రీ, they all wanted 14 Reels ఎప్పటికైనా మళ్ళీ చిరునవ్వుతో ఉండాలి అని. With all you guys' blessings, today we are proudly standing again and మా టీమ్ చేసిన ఎఫర్ట్స్ వల్ల we are in a very good position and it's going to be a rocking hit. నాని, the support he gave, అంటే కష్టకాలంలో సపోర్ట్ చేసిన వాళ్ళని లైఫ్లో మర్చిపోకూడదు. యాజ్ అ హీరో he did his best. అండ్ రామన్ గోపి, నేను ఈ సినిమా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయిన చాలా తక్కువ అండి. ఒకసారి స్టోరీ కన్ఫర్మ్ కాగానే ముగ్గురిని కన్ఫర్మ్ చేసిన ప్రతి స్టోరీ కూడా ఇప్పటి వరకు ముగ్గురు ఒకసారి ఇని కన్ఫర్మ్ చేసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్స్ అయినాయి. ఇది కూడా అదే సెంటిమెంట్తో ఒకసారి కన్ఫర్మ్ చేసాం. హోప్ఫుల్లీ ఇట్ వర్క్స్ వెరీ హార్డ్. హను అండ్ విశాల్ చంద్రశేఖర్, డిఓపి యువరాజ్ గారు, ఎవ్రీ వన్ వర్క్ వెరీ హార్డ్. అండ్ ఇట్స్ స్పెషలీ for all superstar fans, you guys are always with us. ఎప్పుడు మా వంటుండి మళ్ళీ ఒక మంచి విజయం సాధించాలని కోరుకున్నారు. నాని ఫ్యాన్స్, మీకు ఒక విజయం వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ క్యాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మహేష్ బాబు గారికి చాలా థ్యాంక్స్. ఇది ఆనర్. యాక్చువల్గా ఇందాక కేకే నా డైలాగ్స్ చెప్పాడు. నేను ఎప్పుడు చెప్తా ఉండేవాడిని, మా సినిమాలో కృష్ణకి కత్తి అంటే భయం, నాకు మైక్ అంటే భయం. ఇందాక తను గన్నని మార్చి వాడేసాడు. ఫస్ట్ మొత్తం యూనిట్ మెంబర్స్ గురించి చెప్పాలండి. లైట్ మ్యాన్స్ దగ్గర, లైట్ ఆఫీసర్స్ దగ్గర మొదలు పెడితే ఫస్ట్ వాళ్ళ ఎఫర్ట్స్ కౌంట్. దీంట్లో మావి చాలా చిన్నవి, చాలా చాలా డిఫికల్ట్ లొకేషన్స్లో, అసలు ఇంపాసిబుల్ అనుకున్న టైంలో కూడా నాకు మాటలు కూడా రావట్లేదు వాళ్ళ గురించి మాట్లాడటానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద హోల్ టీమ్. నెక్స్ట్, నేను చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు, ఈ పిల్లలు ఏంటి అని చాలా డిఫికల్ట్ అనుకున్నాను హ్యాండిల్ చేయడం. బట్ వాళ్ళు అసలు అది చాలా ఈజీగా తీసుకోవడం పడేశారు ఆ ప్రాబ్లమ్ని. చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ మిగతా యాక్టర్స్ అదర్ దెన్ నాని, మెయిన్ కాస్ట్
అందరూ కూడా చాలా బాగా చేశారండి. యాక్చువల్గా నాకంటే నేనే చాలా తక్కువ కష్టపడ్డాను ఈ సినిమాకి, నాకంటే అందరూ చాలా బాగా కష్టపడ్డారు. అండ్ యువరాజ్ సినిమాటోగ్రఫర్ ఈ సినిమా కథ అనుకున్నప్పటి నుంచి నాతోటే ఉన్నాడు, నాతోటే ట్రావెల్ చేశాడు. అంటే ఈ కథ నాకెంత తెలుసు, నాకంటే కొంచెం ఎక్కువే తెలుసు తనకి, నా ఫీలింగ్. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, ఫస్ట్ ఫిల్మ్ తనకి చాలా బాగా వర్క్ చేశాడు ఈ ఫిల్మ్కి, మీరు చూస్తే మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ప్రొడక్షన్ హౌస్ 14 Reels. ఆ ముగ్గురు గురించి నేను మాట్లాడడం అనేది ఏదో నా గురించి నేను మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది, అసలు మామూలు సపోర్ట్ కాదండి. వాళ్ళు లేకుండా అసలు ఈ సినిమా జరుగుండేది కాదు, ఇంపాసిబుల్. నాని గురించి నేను ఏమైనా చెప్తే నిన్న న్యూస్ పేపర్ ఇవాళ చదివినట్టు ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే. ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వర్క్ చేశాడు. ఈజ్ అన్ ఏడీ యాక్చువల్లీ ఫర్ దిస్ ఫిల్మ్. మెహరీన్ కొత్త అమ్మాయి, మహాలక్ష్మి చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, నా పేరు 14 Reels ప్రొడక్షన్లో నేషనల్ స్టార్ నానితో నా ఫస్ట్ మూవీ చేయటం. ఐ ఫీల్ రియలీ వెరీ లక్కీ. ఈ సినిమాలో నేను చేసిన మహాలక్ష్మి అనే క్యారెక్టర్ నేను చాలా ఇష్టంతో కష్టపడి చేశాను. నాకు మహాలక్ష్మి చాలా బాగా నచ్చింది. మీకు కూడా మహాలక్ష్మి అంత బాగా కాదు, అంతకన్నా బాగా నచ్చాలి అని ప్రే చేస్తాను. ఇంకా ఫ్యూచర్లో కూడా తెలుగులో ఎన్నో మంచి సినిమాలు చేసి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తాను. దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. And to the man of the evening, our music director Vishal Chandrasekhar and our lyricist KK Garu. I love the songs. Congratulations, sir. I am very humble today, at the same time very nervous. I would like to thank Mahesh sir for gracing this occasion. Thank you, sir. My director Hanu Garu for believing in me and supporting me so much. Our cinematographer Yuva Garu. Our producers Anil Garu, Gopi Garu and Ram Garu. And my lovely co-star Nani for being so supportive. I want to thank the entire cast, especially the crew, for all the love and support. Thank you so much. అందరికీ నమస్కారం. ఈ సినిమా మా అందరికీ చాలా చాలా స్పెషల్ సినిమా ఆల్రెడీ. అయితే మీ ప్రెజెన్స్తో ఇంకా స్పెషల్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు హను గురించి చెప్పాలి. 9:50 అయింది, ఇంకా ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది బాబు? సో హను గురించి చెప్పాలి. ఫస్ట్ హను నాకు కథ చెప్పడానికి వస్తున్నప్పుడు నాకు భయం ఏంటంటే మైండ్లో క్యారెక్టర్స్ అన్ని నాన్న నాకు పెళ్లి చేసుకోవాలని ఇలా పెద్దగా అరుస్తూ మాట్లాడతారేమో అని భయపడ్డాను. అయితే నాకు వచ్చి చెప్పిన కథకి యాక్చువల్లీ షాక్ అయ్యాను. అంటే ఫస్ట్ సినిమా చూస్తే అందరి లక్ష చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సినిమా చూస్తే షాక్ అవుతారు. అంత ఒక కొత్త రకమైన సినిమా తీశాడు హను. సో అండ్ పిక్చర్ అసలు ఎక్కడిక షూటింగ్ అంతా కూడా దెబ్బలు తగులుతుండే, బ్లడ్ వస్తుండే, అసలు ఏం పట్టించుకునేవాడు సినిమా పిక్చోడు. సో ఇప్పుడు ఈ సినిమా ప్రాసెస్లో నాకు బ్రదర్ లాగా అయిపోయాడు. సో ఈ ఫ్యామిలీలో థ్యాంక్ యూ సో మచ్ అను. ఈ సినిమాలో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. సినిమా చేశాక మీకు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆబ్వియస్లీ. అండ్ రామ్ గారు, గోపి గారు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా పనిచేశారు, ప్రొడ్యూసర్ లాగా కాకుండా. అండ్ అనిల్ గారి సపోర్ట్ ఫస్ట్ నుంచి ఈ సినిమా బిగినింగ్ నుంచి మా అందరికీ ఉంది. అలాగే మా కెమెరామెన్ యువరాజ్, ఎడిటర్ వర్మ, మా హీరోయిన్ మెహరీన్ చాలా బాగా యాక్ట్ చేసింది, దగ్గర తెలుగు కూడా చాలా బాగా మాట్లాడింది. రాజు సుందరం మాస్టర్, విజయ్ మాస్టర్, ఫైట్స్ అందరూ కూడా ఈ సినిమాకి అన్ని పిల్లర్స్గా ఉండి ఈ సినిమాని ఇంత బాగా వచ్చేటట్టు చూసుకున్నారు. అయితే మా అందరికీ బలం ఎవరంటే మా టీంలో ఉన్న వాళ్ళందరికీ ఆ ముగ్గురు పిల్లలు. మేము కొంచెం అలిసిపోయి
అంటే మేము షూటింగ్ అప్పుడు ఎలాంటి లొకేషన్లో షూట్ చేసామంటే కొంచెం అలసిపోయి అసలు నీరసం వచ్చిన టైమ్స్లో కూడా వాళ్ళందరి మొహాల మీద నవ్వు చూస్తే మా అలసట కూడా ఎగిరిపోయేది. సో మా అందరికీ వీళ్ళు ముగ్గురే ఎనర్జీ. సో వీళ్ళకి మేమందరం థ్యాంక్స్ చెప్పాలి. ఈ చిన్నదైతే ఎంత మంచి యాక్టర్ అంటే సినిమా బిగినింగ్ నుంచి మొన్నటి వరకు నీ ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే నా పేరు చెప్పింది. ఆయన ఆడియోకి వస్తున్నారని తెలిసినప్పుడు ఆయన పేరు చెప్తుంది. ప్లేట్ మార్చేసింది అప్పుడే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున ఎవరి పేరున మర్చిపోయి సుమా గారు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మహేష్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నేను మర్చిపోయే లోపల ఈ ముగ్గురు పిల్లలు చాలా బాగున్నారండి, చాలా బాగున్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా మొత్తం టీం సుకుమార్ గారు, రత్నవేల్ గారు, మా 14 రీల్స్ ప్రొడ్యూసర్స్ అందరం ఇక్కడే ఉన్నాం. ఈ ఫంక్షన్స్ నాటడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. 14 రీల్స్ అంటే ఒక రకంగా నా హోమ్ బ్యానర్ లాంటిది. రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, వాళ్ళ డెడికేషన్, ప్యాషన్ నాకు చాలా ఇష్టం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. సుకుమార్ గారు చెప్పినట్టు ఇందాక వాళ్ళంటి ప్రొడ్యూసర్స్ని మనం చూడం ఇప్పుడు. నేనైతే చూడాల, చాలా తక్కువ మంది. అండ్ అలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీకి చాలా అవసరం. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ సార్, ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత నాని గురించి చెప్పాలి. I saw Bale Bale Magadu and I loved the film. I thought your performance was outstanding. And I wish you all the best. And ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత I wish director Hanu all the best. I heard a lot about you, Andy, and the industry needs more talent like you. And Yuvraj, I wish you all the best, Yuvraj. ఎందుకంటే వన్ అప్పుడు మేము చేసిన ప్రతిరోజుకి యువరాజ్ ఉండాడు మాతో పాటు. అండ్ అతనికి ఇలాంటి సినిమా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ ఫర్ యూ యువరాజ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా మిగతా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.